అయిన వారిని అందరినీ వదులుకొని కాస్త డబ్బుంటే కాస్త ప్రశాంతంగా, సుఖంగా బతికేద్దాం అనుకున్నప్పుడే కష్టమొస్తుంది. అది ఇప్పుడు స్పష్టమవుతోంది. తెనాల్లో నిన్న ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర కాస్త నగలున్నాయి. వాళ్ళు ఇంతగా బంధువులకి వీళ్ళకి కాస్త దూరంగానే ఉన్నారు. నగలున్నయి, ఏదో వాళ్ళ బ్రతుక్కి లోటు లేదు అని బ్రతికేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి ఓ ముగ్గురొచ్చి చంపినటువంటి సంఘటన. సరే నేరం పట్టుకుంటారు పోలీసులు ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే రాత్రి పగలు కష్టపడేటటువంటి సందర్భంలో అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. లేదా అహంభావంతోనో, లేకపోతే గనక మాట తేడాతోనో, చిన్నపాటి పొరపుచ్చాలు కాస్త పెద్దయి చేసుకొని, ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి చిన్న కుటుంబ వ్యవస్థకొచ్చాక జరుగుతున్నటువంటిదేంటంటే, ఆత్మాభిమానం పేరుతో అహంకారం పెరుగుతోంది. ఎదుటి వాళ్ళ మాటల్లో వక్రీకరణలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి అంశంలో వక్రీకరించి చూసుకునేటటువంటి తత్వం పెరిగిపోతుంది. లేదంటే గనక నా స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదన్నటువంటి ధోరణులు పెరిగిపోతున్నాయి. దీని పర్యవసానం దూరమవుతున్నారు. బంధువులకు దూరమవుతున్నారు, మిత్రులకు దూరమవుతున్నారు. ఆ తర్వాత చివరికి కన్నబిడ్డలు సైతం తన వాళ్ళు సుఖంగా ఉండాలంటే వీళ్ళని దూరంగా పెట్టే పరిస్థితి. చివరికి వృద్ధాశ్రమాలు దిక్కవుతున్నాయి. వాళ్ళ స్వార్థం కోసమైనా లేకపోతే వీళ్ళ ఆలోచన వల్లనైనా చివరికి లేదా ఒంటరిగా ఇట్లాగుంటే మరి ఎవరో ఒక అసాంఘిక శక్తుల వలన బలవుతున్నటువంటి వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఎన్ని తరాలతో ఎంతమంది జీవితాలతో మమేకమై ఉంటే ఇవాల్టి రోజునికి ఇలా బ్రతకగలిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ సేఫ్టీ లేనటువంటిది. కాబట్టి అందరితో కలుపుకు వెళ్ళే జీవనం అన్నటువంటి దాని మీద కాన్సంట్రేషన్ అవసరం ఉంది.